నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సౌజన్య రావుల. వారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా ప్రతి మనిషికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవ్రీథింగ్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి. కానీ తీరా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వపోయేసరికి చాలా సాడ్ అయిపోతాం, ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాం. మనం అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. లేదు ఈ టైంకి ఇచ్చేద్దాం అనుకుంటాం, కానీ ఏదో ఒకటి అడ్డు వస్తుంది, ఆ పని జరగకపోవచ్చు. లేదు పలానా ప్లేస్కి వెళ్దాం అనుకుంటుంది వైఫ్, హస్బెండ్ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళకపోవచ్చు. అంటే ఇలా ప్రతిదీ కూడా అక్కడక్కడ ఆగిపోద్ది. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అసలు జరగవు. ఎక్స్పెక్ట్ చేసడం మంచిదా కాదా, లేకపోతే అలా జరిగినప్పుడు ఏం చేయాలి ప్రతి మనిషి కూడా? ఓకే. సో ఇండివిజువల్స్కి వచ్చేసేటప్పుడు కల్లా ఆర్ ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ అ బ్యాడ్ థింగ్ అండి. అంటే దట్స్ హౌ యూ బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ద రిలేషన్షిప్. కొంచెం గివ్ అండ్ టేక్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ అంటే అదొక వన్ సైడెడ్ రిలేషన్షిప్ లాగా అయిపోతుంది. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ టు హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇండివిజువల్ని చూసుకుంటే నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, నేను లైఫ్లో ఇలా ఎదగాలి, ఆర్ ఐ నీడ్ టు హ్యావ్ దీస్ అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇండివిజువల్స్కి వచ్చేటప్పుడు సెల్ఫ్ గోల్స్ లాగా పెట్టుకోవచ్చు. సో ఆల్ ఆఫ్ us have some goals for ourselves which we want to work towards, which is not a bad thing at all. We have to work towards something. We are all learning human beings. Manaki goals unte we work towards those goals. Only thing is దాన్ని మీరు పాజిటివ్ స్పేస్ నుంచి చేస్తారా, నెగటివ్ స్పేస్ నుంచి చేస్తారా, దట్ ఈస్ ఇంపార్టెంట్. పాజిటివ్ స్పేస్ నుంచి అంటే ఓకే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, నేను ఇది అచీవ్ చేశాను, దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దీస్ ఆర్ మై స్ట్రగుల్స్ అని ఆ అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఆన్ దీస్ అని ఒక ప్లేస్ వేర్ యు ఆర్ అప్రిషియేటింగ్ యువర్ సెల్ఫ్, ఎక్నాలజింగ్ యువర్ ఎబిలిటీస్ అండ్ వాట్ యూ హ్యావ్ అండ్ యూ వాంట్ టు గెట్ బెటర్. దట్ ఈస్ పాజిటివ్ స్పేస్. నెగిటివ్ స్పేస్, ఓ నాకేమీ లేదు, నాకేమీ రాదు, నేను ఎంత ట్రై చేసినా రాదు, ఆ గోల్కి ఎలా రీచ్ అవుతాను, ఐ డోంట్ లైక్ దట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎస్టీమ్ ఆర్ వర్త్ ఇష్యూస్ ఉంటే అది నెగిటివ్ స్పేస్. దెన్ ద గోల్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ బికమ్ అ pressure to do something. So మీకున్న ఎబిలిటీ కూడా ఈ ప్రెషర్ వలన, ఈ నెగటివ్ స్పేస్ వలన యు ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్. అప్పుడు అగైన్ ఇట్ ఫీడ్స్ బ్యాక్ ఇన్ టు దట్, రైట్? ఇట్ ఫీడ్స్ బ్యాక్ ఇన్ టు ద సైకిల్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో expectations are good because we all are wanting to do something for ourselves in our life. It is going to give us a good hormone hit, oka dopamine hit. When we achieve that, we feel good, but we should try to do it from a space where we are accepting with and happy with where we are and trying to better ourselves. రిలేషన్షిప్స్కి వస్తే సిమిలర్, రైట్? ఇప్పుడు ఒక కపుల్ మ్యారేజ్ అయ్యి రిలేషన్షిప్లోకి వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, హోప్ఫుల్లీ ఇప్పుడు ఉన్న జనరేషన్ దే ఆర్ టాకింగ్, మాట్లాడుకుంటున్నారు ముందే ఎక్స్పెక్టేషన్స్ గురించి, అండ్ దే ఆర్ ఏబుల్ టు చూజ్ అ పార్ట్నర్ హూ ఇస్ సమ్హౌ ఇన్ వాట్ దే వాంట్. అలా అని అనుకున్న చాలాసార్లు రిలేషన్షిప్ స్టార్ట్ అయినా, మ్యారేజ్ స్టార్ట్ అయినా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్స్, మ్యారీడ్ కపుల్కి ఏముంటాయి, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యునో గోయింగ్ అవుట్, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ. ఈచ్ person would have different expectations. Maybe the husband would be like, the wife has to take care of the household work, I will just take care of the financial thing. Ivi mundu maatladukoni agree aithe no problem, right? There is no right and wrong. It is good if you are okay to divide the responsibility in that way. అది ముందు మాట్లాడుకోకుండా అది ఇన్హరెంట్గా ఇంప్లిసిట్ ఎక్స్పెక్టేషన్స్ లాగా వస్తే దెన్ దట్ మే క్రియేట్ అ ప్రాబ్లమ్. బికాజ్ మేబీ ద ఉమెన్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద మ్యారేజ్ సేయింగ్ దట్ ఓకే, ఇప్పుడు వరకు ఇంట్లో నేను ఇలానే చూశాను, మా మదరే చూస్తున్నారు, ఐ వాంట్ టు గెట్ అ హస్బెండ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ హూ ఇస్ హెల్పింగ్ ద వైఫ్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీ అని ఆ ఇంప్లిసిట్ ఎక్స్పెక్టేషన్తో తను వెళ్ళిపోయి, బట్ షీ సీస్ దట్ ద సేమ్ జెండర్ రోల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, then she is going to get disappointed. So expectations unte దాన్ని కొంచెం ఎక్స్ప్లిసిట్గా మాట్లాడుకొని అండర్స్టాండింగ్గా మాట్లాడాలి. ఇదే ఎగ్జాంపుల్లో లెట్స్ సే ద వుమెన్ హ్యాస్ ది ఎక్స్పెక్టేషన్ దట్ ద హస్బెండ్ హ్యాస్ టు డూ కుకింగ్. Maybe the husband doesn't know how to do cooking, or then he may say that, hey, you know what, నేను cooking చేయలేను, maybe I can help you with the dishes. So అప్పుడు ఆ acceptance ఉండాలి. Okay, he's probably not able to meet this expectation, కానీ వేరే ఏదైనా he's able to meet. So మనం ఇద్దరము we will work towards finding that common ground. Our realistic expectations are very important.
ఐడియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మనము ఓ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము. మనకైనా ఇప్పుడు నేను స్టూడెంట్ అయ్యి ఓకే నేను ఒక పెద్ద నేను ఐఐటీలో చదువుకుంటే బాగుంటుంది అని నాకు ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. మేబీ దట్స్ అ గుడ్ ఎక్స్పెక్టేషన్ టు వర్క్ టువర్డ్స్, రైట్? కొన్నిసార్లు డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్ ఐ మే నాట్ గెట్ ఇన్ టు ఐఐటి, ఆర్ ఇట్ మే బీ పాసిబుల్ దట్ ఐ డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ టు గెట్ ఇన్ టు ఐఐటి. అంటే మేబీ అంత నాలో ఆ టాలెంట్ లేదేమో, ఆర్ ఆ స్టడీస్లో నాకు అంత ఇది లేదేమో. దెన్ ఐ హ్యావ్ టు రికగ్నైజ్ కదా, ఐ హ్యావ్ టు సే ఓకే నేను ఐఐటి మేబీ అంత ఇది లేదు, ఆర్ మేబీ దట్ ఈస్ నాట్ ఈవెన్ మై ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ టు ఫైండ్ అన్ అదర్ థింగ్. దెన్ ఐ హ్యావ్ టు మేనేజ్ మై ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్లీ. అది మనము ఆ సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దాని మీదే మనము keep trying, then we are stuck in that disappointment, frustration, expectations meet అవ్వట్లేదు. So మీ question కి expectations ఉండడం is good, you need to work towards that, but I think you also need to work towards having realistic expectations from yourself or from your partner or friend or whoever the other person is, right? అందరూ మనలాగా ఆలోచించలేరు, వాళ్ళు ఎగ్జాక్ట్లీ మనలాగా ఆలోచించాలి, మనలానే చేయాలి అంటే అది పాసిబుల్ ఉండదు. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ ద డిఫరెన్సెస్ అండ్ వర్క్ టువర్డ్స్ దట్ కామన్ గ్రౌండ్ టు మేక్ ద రిలేషన్షిప్ సక్సెస్ఫుల్. అండ్ ఫర్ యువర్ సెల్ఫ్, యాజ్ ఐ సెడ్, యూ హ్యావ్ టు డూ దట్ ఫర్ యువర్ సెల్ఫ్ బై బీయింగ్ మోర్ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.